హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఎలా ఉన్నారు మీరందరూ? అయితే ఈరోజు వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ ఏమంటారంటే నా దగ్గర పనిచేస్తున్నారు కదా, వాళ్ళే అంటారు, అన్న నేనేమో హోటల్ మేనేజ్మెంట్ అంటే ఉట్టి కుకింగే ఉంటుంది అనుకున్నా, ఇక్కడ వస్తే ఏందైనా మొత్తం క్లీనింగ్ కూడా చేయాలా అంటే అవును బ్రో అని చెప్పిన. కానీ మనకైతే క్లీనింగ్ ప్రాసెస్ మనం ఇక్కడైతే ఇండియాలో చేసేది అది ప్రాపర్ ప్రాసెస్ కాదు. మీకు ఒకవేళ ఫ్యూచర్లో మీరు యూఎస్ అయినా కెనడా అయినా యూకే అయినా లేకపోతే షిప్కైనా వెళ్ళాలనుకుంటే ఇవన్నీ స్టాండర్డ్ ప్రకారంగానే నడుస్తాయి. క్లీనింగ్ కూడా అది ఎట్లా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తా. ఈ వీడియో అయితే నా వీడియో మొత్తం ఎండ్ దాకా చూడండి. ప్లస్ నేనైతే ఇక్కడ టెంపరేచర్తో చూపియాను, ఉట్టి నేను చెప్తా. ఇక్కడ ఎవరికైతే ఈ క్లీనింగ్ సిస్టంలో టెంపరేచర్తో తెలుసు నా కింద బిలో కమెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి దాని ప్రాసెస్ చూపిస్తున్నా చూడండి. అయితే నేను ఏదైతే చెప్తున్నానో తెలుగులో, కానీ ఇండియా గురించే చెప్తలేను. ఇండియా కొన్ని చోట ఫాలో చేస్తారు, కొన్ని చోట ఫాలో చేయరు. ఇదైతే ఎవరైతే ఫారెన్కి వెళ్ళాలనుకుంటారో, అయితే ఫ్రెషర్స్ ఉన్నారో అన్న నేర్చుకుందాం అనుకుంటున్నారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. అయితే అక్కడ క్లీనింగ్ ప్రాసెస్లో కూడా మనకు వచ్చేసి స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ వాష్, రిన్స్ అండ్ శానిటైజ్ అని. అయితే వాష్కి వచ్చేసి మనకి రెడ్ బకెట్ ఉంటుంది. రెడ్ బకెట్ దాంట్లో మనం సోప్ ఆయిల్, వామ్ వాటర్. అయితే ఈ వామ్ వాటర్కి టెంపరేచర్ ఎంతనో ఎవరికైతే తెలుసో అది బిలో కామెంట్లో పెట్టండి. అయితే దానికి మనం యూజ్ చేసేది గ్రీన్ స్క్రబ్బర్, ఓకేనా? వాష్, రెడ్ బకెట్ ప్లస్ వామ్ వాటర్ విత్ సోప్ ఆయిల్, గ్రీన్ స్క్రబ్బర్తో మనం స్క్రబ్ చేసినాం. ఇది ప్రాసెస్ చూడండి, ఇక్కడ చూపిస్తున్నా కదా, ఓకే అయిపోయింది. మళ్ళీ సెకండ్ వచ్చేసి గ్రే బకెట్, ఇది వచ్చేసి రిన్స్. గ్రే బకెట్ ప్లస్ వామ్ వాటర్, వామ్ ప్లెయిన్ వాటర్, ఓకేనా? అది కూడా వామ్ వాటర్ ఏం టెంపరేచర్ చెప్పండి ఎవరికైతే తెలిసి ఉంటే, ఓకేనా? అయితే దానికి వచ్చేసి మనం క్లాత్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే ఈ శానిటైజ్ వైప్ అయినా యూజ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను శానిటైజ్ వైప్ యూజ్ చేస్తున్నా. వామ్ వాటర్తో మనం మొత్తం మళ్ళీ తీసేసుకున్నామా, ఇది అయిపోయిందా? మళ్ళీ దీని తర్వాత ఇంకొకటి థర్డ్ క్లోరిన్ వాటర్తో ఉంటుంది లాస్ట్, అది శానిటైజ్ చేయడం. అది వచ్చేసి మనకి వైట్ బకెట్ పోతుంది. 2.5 లీటర్స్లో మనం వచ్చేసి 50 to 100 ppm క్లోరిన్ వేయాలి. ppm అంటే ఏందో చెప్పండి, కామెంట్లో బిలో మెన్షన్ చేయండి. అయితే దానికి కూడా ఇదే వాడతారు. అయితే అక్కడ యూజ్ చేసింది అయితే వాడరు, వేరే సపరేట్గా అది క్లోరిన్లో ముంచి తీసి ఒక్కసారి ఇట్లా వైప్ చేసి వదిలేయాలి. మళ్ళీ ఇక్కడ వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది కదా ఇవి, అయితే అది పోనీకి మనం ఎయిర్ డ్రై వదిలేయాలి. అది పోయేదాకా అయితే మళ్ళీ అయితే ఇది చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ మీరు ఇది చేశారంటే అవి పోయిన క్రిములు అనేవి మళ్ళీ దాంట్లోకి వచ్చేస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసమా.